అందరికీ నమస్కారం. ఒక ప్రార్థన, ఒక కథ, ఒక సంఘటన ఈ మూడు కలిసి ఒక ప్రపంచవ్యాప్త ఉద్యమాన్ని ఎలా పుట్టించగలవు? ఎప్పుడైనా అనిపించిందా? ఈరోజు మనం సరిగ్గా అదే చూడబోతున్నాం. అంటే కొన్ని కీలకమైన ఆలోచనలు చరిత్ర గమనాన్నే ఎలా మార్చేశాయో లోతుగా చూద్దాం. ఒకసారి ఆలోచించండి. ప్రపంచంలో చాలామందికి తెలిసిన ఒక ప్రార్థన ఉంది కదా. ఒకవేళ అది కేవలం కొన్ని పదాలు మాత్రమే కాదనుకుందాం. అది మన జీవితానికి ఒక మ్యాప్ లాంటిదైతే, మన ప్రాధాన్యతలను అంటే మనకు ఏది ముఖ్యం ఏది కాదో చెప్పే ఒక గైడైతే ఎలా ఉంటుంది? అసలు ఈ ఆలోచనే మనం ఈరోజు చేయబోయే విశ్లేషణకు మూలం. అవును, ఈ ఒక్క ఆలోచన మనం చూసే పద్ధతినే మార్చేస్తుంది. అంటే ప్రభువు ప్రార్థన అనేది ఏదో కోరికలు తీర్చే మాయామంత్రం కాదన్నమాట. దానికి బదులుగా ఇది మన విలువల్ని సరిచేసుకోవడానికి, మనకు నిజంగా ఏది ఇంపార్టెంటో మళ్ళీ ఓసారి చెక్ చేసుకోవడానికి ఒక పవర్ఫుల్ టూల్ లాంటిది. సరే, బానే ఉంది. కాని ఈ ప్రార్థన మన ప్రాధాన్యతల్ని ఎలా మారుస్తుంది? ఎలా? ఆ సీక్రెటంతా దానిలో ఉన్న 5 కీలకమైన విజ్ఞప్తులలోనే ఉంది. పదండి, ఒక్కొక్కటిగా వాటిని విడదీసి చూద్దాం. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నది సోర్స్ మెటీరియల్లోని ఒక టేబుల్. ఇది లూకా, మత్తయి సువార్తల్లోని ప్రార్థనలను పోల్చి చూపిస్తుంది. మన విశ్లేషణకు ఇదే ఆధారం. అయితే దీన్నింకాస్త సింపుల్గా, స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మనం దీన్ని బ్రేక్డౌన్ చేసి ప్రతి విజ్ఞప్తి వెనుక ఉన్న ఆ పవర్ఫుల్ చేంజ్ ఏంటో చూద్దాం. చూడండి, ఈ 5 విజ్ఞప్తులు ఇవి మామూలు కోరికలు కాదు. ఇవి మన ఆలోచన విధానాన్నే మార్చేసే ఒక విప్లవం లాంటివి. ఉదాహరణకు మొదటిది, మీ నామము పరిశుద్ధపరచబడుగాక అని అడగడం ద్వారా నాకేం కావాలి అనే దానికంటే ముందు దేవుడు ఎవరు అనే దానికి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం. తర్వాత రెండోది, మీ రాజ్యము వచ్చుగాక అంటే మన చిన్న చిన్న ప్లాన్స్ని పక్కన పెట్టి దేవుని పెద్ద ప్లాన్లో మనం కూడా ఒక భాగం కావాలని కోరుకుంటున్నాం. ఇక మూడోది, అనుదిన ఆహారం. ఇది జస్ట్ భోజనం గురించి కాదు, రేపటి గురించి టెన్షన్ పడకుండా ఈ రోజుపై నమ్మకంతో బతకడం నేర్పుతుంది. నాలుగోది, పాప క్షమాపణ. ఇక్కడో కండిషన్ ఉంది. మనకు క్షమాపణ కావాలంటే మనం కూడా ఇతరులను క్షమించాలి. ఇది రిలేషన్షిప్స్ని హీల్ చేస్తుంది. ఫైనల్గా, శోధన నుండి కాపాడమని అడగడం. ఇది మనం వీక్ అని ఒప్పుకోవడం, మనకు హెల్ప్ కావాలి అని యాక్సెప్ట్ చేయడం. ఈ 5 కలిపితే అది కంప్లీట్గా ఓ కొత్త లైఫ్ స్టైల్ అన్నమాట. సరే, ప్రార్థనలో ఏమడగాలో ఒక మ్యాప్ అయితే దొరికింది. కానీ ఎలా అడగాలి? ఈ పట్టుదలతో కూడిన విశ్వాసమంటే ఏంటి? దీన్ని అర్థం చేసుకోవాలంటే ఓ ఇంట్రెస్టింగ్ కథ చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, మిడ్ నైట్ టైం. మీ స్నేహితుడొకతను మీ ఇంటికొచ్చి హెల్ప్ కావాలంటూ తలుపు గట్టిగట్టిగా కొడుతున్నాడు. ముందు మీరు కాస్త విసుకుంటారు, కాని అతను అస్సలు వదలడు. చివరికి అతని పట్టుదల చూసి మీరు సహాయం చేస్తారు కదా. ఈ కథ వినగానే మనలో చాలామందికొక డౌటొస్తుంది. ఏంటంటే, దేవుడు కూడా ఒక ఇంట్లో ఉన్న ఫ్రెండ్ లాంటోడా? అంటే మనం అడిగిందివ్వడానికి ఇష్టపడడా? మనమాయన్ని విసిగిస్తేనే కాని పని అవ్వదా? కాని అసలు పాయింట్ అది కాదు. ఈ కథ వెనుకున్న అసలు మీనింగ్ మనల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. ఇక్కడే మనం తప్పులో కాలేస్తాం. ఈ కథ దేవుణ్ణి, ఆ స్నేహితుణ్ణి కంపేర్ చేయట్లేదు. ఇది ఒక హౌ మచ్ మోర్ ఆర్గ్యుమెంట్ అంటారు దీన్ని. అంటే ఆలోచించండి, నిద్రలోంచి లేవడానికి ఇష్టపడని ఒక స్నేహితుడే అంత పట్టుదల చూపిస్తే సహాయం చేశాడు. అలాంటప్పుడు మనల్ని ఎంతో ప్రేమించే, ఎప్పుడూ మనకోసం మెలకువగా ఉండే దేవుడు మనం అడిగితే ఇంకెంత ఎక్కువగా సహాయం చేస్తాడు. చూశారా? ఈ కథ దేవుడు అయిష్టంగా ఉంటాడని చెప్పట్లేదు, ఆయన ఎంత ఉదారంగా, ఎంత ప్రేమగా ఉంటాడో చెబుతోంది. ఓకే, ఒక ప్రార్థన, ఒక కథ మన మైండ్ సెట్ని ఎలా మార్చగలవో చూశాం. ఇప్పుడు ఏకంగా రియాలిటీనే మార్చేసిన ఒక చారిత్రక సంఘటన వైపు వెళ్దాం. ఫేమస్ స్కాలర్ ఎన్టీ రైట్ చెప్పినట్టుగా యేసు పునరుద్ధానాన్ని కేవలం నమ్మకంగా కాకుండా ఒక హిస్టారికల్ ఫ్యాక్ట్గా పరిశీలిద్దాం. సరే, ఈ నెక్స్ట్ పార్ట్ని ఒక నిష్పాక్షిక విశ్లేషణలా చూద్దాం. అంటే కేవలం క్రిస్టియన్ చరిత్రకారులే కాదు, మిగతా వాళ్లు కూడా ఒప్పుకున్న కొన్ని చారిత్రక వాస్తవాలేంటో ఇప్పుడు చూడబోతున్నాం. మొదటి చారిత్రక వాస్తవం, ఖాళీ సమాధి. ఆయన మరణం తర్వాత 3వ రోజు యేసు సమాధి ఖాళీగా ఉంది. దీన్ని దాదాపు అందరూ చరిత్రకారులు అంగీకరిస్తారు, అది స్నేహితులైనా శత్రువులైనా సరే. రెండోది, ఆయన మళ్లీ కనిపించడం. ఒక్కరికీ ఇద్దరికీ కాదు, వేర్వేరు సమయాల్లో వేర్వేరు చోట్ల చాలామంది వ్యక్తులు, గ్రూపులు ఆయనను బ్రతికి ఉండగా చూశామని చెప్పారు. ఇక మూడో వాస్తవం శిష్యులలో వచ్చిన మార్పు. ఇది చాలా నాటకీయమైనది.
తమ నాయకుడు చనిపోయాడని భయంతో దాక్కున్నవాళ్లు సడన్గా బయటికొచ్చి ఆయన మళ్లీ బ్రతికారని ధైర్యంగా ప్రకటించడం మొదలుపెట్టారు. ప్రాణాలు పోతాయని తెలిసినా వెనక్కి తగ్గలేదు. ఇంత పెద్ద సైకలాజికల్ చేంజ్కి చాలా బలమైన కారణం ఉండాలి కదా. చివరిగా 4వది ఆదిమ సంఘం యొక్క అద్భుతమైన పెరుగుదల. ఎక్కడైతే యేసును అందరి ముందు అవమానించి చంపారో సరిగ్గా అదే జెరూసలేం నగరంలో కొన్ని వారాల్లోనే ఈ కొత్త ఉద్యమం వేల మంది ఫాలోవర్స్ని సంపాదించుకుంది. నిజానికి ఇలాంటి చోట ఒక ఉద్యమం మొదలవడమే అసాధ్యం. అయితే ఇక్కడో ప్రశ్నొస్తుంది. ఆగండి, దీనికి వేరే వివరణ ఉండొచ్చు కదా? బహుశా ఇదంతా ఒక మాస్ హాల్యూసినేషన్ అయ్యుండొచ్చు. అంటే శిష్యులందరూ తాము చూడాలనుకున్నదాన్నే చూశారేమో. ఇది చాలా కామన్గా వినిపించే ఆర్గ్యుమెంట్. కానీ సైన్స్, చరిత్ర దీని గురించి ఏమంటున్నాయో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం చెప్పబోయే పాయింట్స్ అన్నీ ఎక్కడ్నించి వచ్చాయో చూపించే సోర్స్ మెటీరియల్ ఇది. ఆధునిక పరిశోధన ప్రకారం ఈ మాస్ హాల్యూసినేషన్ థియరీ ఎందుకు వర్కౌట్ కాదో ఇది క్లియర్గా వివరిస్తుంది. స్కాలర్స్ ఈ హెల్యూసినేషన్ థియరీని ఎందుకు ఒప్పుకోరో చెప్పడానికి ఇక్కడ 3 స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. మొదటది, హెల్యూసినేషన్స్ అనేవి చాలా పర్సనల్. అంటే నాకొచ్చిన కల మీకూడా రాదు. అలాంటప్పుడు 100 మందికి ఒకేసారి ఒకేలాంటి హెల్యూసినేషన్ ఎలా వస్తుంది? ఇది సైకాలజీకి పూర్తిగా విరుద్ధం. రెండవది, హెల్యూసినేషన్స్ రావాలంటే దాన్ని చూడాలని బలంగా కోరుకోవాలి. కాని శిష్యులు వాళ్లు ఫుల్ డిప్రెషన్లో భయంతో దాక్కున్నారు. వాళ్లు యేసు మళ్లీ బ్రతుకుతాడని అస్సలు ఊహించలేదు. ఇక మూడోది, ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ వాళ్లు భ్రాంతి చూసినా మరి బాడీ సమాధిలోనే ఉండాలి కదా. సమాధి ఎందుకు ఖాళీగా ఉంది? ఈ ప్రశ్నకు ఈ థీరీ దగ్గర సమాధానమే లేదు. అందుకే ఈ వాదన నిలబడదు. రైట్, ఇప్పుడు అన్ని మొక్కల్ని ఒకటిగా కలుపుదాం. మన ప్రాధాన్యతల్ని మార్చే ఒక ప్రార్థన, మన నమ్మకాన్ని మార్చే ఒక కథ, చివరికి రియాలిటీనే మార్చేసిన ఒక చారిత్రక సంఘటన. ఇవన్నీ కలిసి ఒక సరికొత్త సమాజాన్ని సృష్టించాయి. ఈ వాక్యం చూడండి, ఇది ఆ సమాజం ఎలాంటిదో పర్ఫెక్ట్గా చెప్తుంది. యేసుతో నిజమైన బంధమంటే బంధుత్వం కాదు, శిష్యత్వం. అంటే ఆయన చెప్పింది వినడం, దాన్ని పాటించడం. కేవలం నమ్మకం మీదో, బ్లడ్ రిలేషన్ మీదో కాదు, యాక్షన్ మీద ఆధారపడిన సమాజమది. సో ఫైనల్గా మనం ఈ ప్రశ్నకొస్తున్నాం. ఒక ప్రార్థన మన ప్రాధాన్యతల్ని మార్చేస్తే, ఒక కథ మన ఆలోచనలే మార్చేస్తే, ఒక చారిత్రక సంఘటన ఏకంగా వాస్తవాన్నే మార్చేస్తే అప్పుడేం జరుగుతుంది? దాని ఫలితం కేవలం ఒక మతం కాదు, బహుశా ప్రపంచ గమనాన్ని మార్చేసిన ఒక మహా ఉద్యమం.